కిరణ్ మేడం ఫోన్ చేస్తాను మీరు వర్ధిల్లాలి మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాలను మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాలను కొనసాగిద్దాం మహాత్మా పూలే ఆశయాలను స్త్రీల యొక్క ఐక్యత నశించాలి మనువాద మూఢాచారాలు నశించాలి మనువాద మూఢ ఆచారాలు కొనసాగిద్దాం స్త్రీల యొక్క స్వేచ్ఛను కొనసాగిద్దాం స్త్రీల యొక్క స్వేచ్ఛను. అందరికీ తెలంగాణ ఉద్యమ అభివందనాలు. ఈరోజు సావిత్రిబాయి గారి 194వ జయంతి సందర్భంగా ప్రజా గ్రంథాలయం ముందున్నటువంటి మహనీయుల విగ్రహాల ముందు సావిత్రిబాయి పూలే గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. నిన్ననే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సావిత్రిబాయి పూలే జయంతిని అధికారికంగా మహిళా దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పి ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళా టీచర్లంతా కూడా ఘనంగా ఈ కార్యక్రమాలు జరుపుకోవడానికి కారకులైనటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, మంత్రిమండలిని ఈ సందర్భంగా మేము అభినందిస్తున్నాం. ఈ నిర్ణయాన్ని తీసుకున్నందుకు ప్రభుత్వానికి కూడా కృతజ్ఞత కూడా తెలియజేస్తున్నాం. 3000 సంవత్సరాల క్రితం వేదాలు వింటే చెవులల్లో చీసం పోయాలి, వేదాలు చదివితే నాలుక కోయాలనేటువంటి ఒక మూఢ దుష్ట సాంప్రదాయం ఉన్నటువంటి సమాజంలో మనం అంతా బతికినాం. సరే, ఇప్పుడున్నటువంటి సమాజంలో ఇప్పుడున్నటువంటి ప్రజలకు, మహిళలకు, విద్యార్థులకు అప్పటి పరిస్థితులు తెలియకపోవచ్చు, కానీ చరిత్ర చదివితే అప్పుడు ఎంత నీచంగా, ఎంత కఠినంగా వివక్షను, అణిచివేతను, మనుషులను మనుషులుగా చూడనటువంటి సమాజంలో ఉన్నటువంటి పరిస్థితుల నుండి ఇవాళ మనం ఇంత స్వేచ్ఛగా, ఇవాళ మన యొక్క జీవితాలను మెరుగుపరుచుకునేటువంటి పరిస్థితులకు ఇవాళ ఇట్లున్నాయంటే మరి నిజంగా ఆ మహనీయుల యొక్క త్యాగం, వాళ్ళ కృషి, వాళ్ళు నిరంతరం పోరాడినటువంటి ఫలితమే ఇవాళ ఈ సమాజంలో స్వేచ్ఛ వాయువులతోని బ్రతుకుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రధానంగా మహిళలు ఇండ్లు దాటి బయటికి రావద్దన్నటువంటి ఆంక్షలు ఉన్నటువంటి సమాజం, ఇవాళ చదువుకు దూరంగా ఉంచినటువంటి సమాజం. ఒక మహిళలే కాదు, శూద్రులు, అతి శూద్రులు చదువుకున్నా లేదా రాజకీయం చేసినా, ఆస్తులు సంపాదించుకున్న ఆ రోజులలో అదొక పెద్ద నేరం. కాబట్టి ఇవాళ మహాత్మా జ్యోతిబా పూలే పారదోలాలంటే ప్రజలను చైతన్యం చేయాలనేటువంటి ఒక దృఢ నిశ్చయానికి రావడం జరిగింది. ఈ చైతన్యం చేయాలంటే ప్రజలు అజ్ఞానంలో ఉన్నారు కాబట్టి ఆ అజ్ఞానం పోయి జ్ఞానం రావాలంటే ఆ జ్ఞానం ఒక చదువుతోనే సాధ్యమవుతుందని చెప్పి మహాత్మా జ్యోతిరావు పూలే గారు నడుము గట్టి ఒక ఆలోచన చేసి ఇవాళ ఎవరైతే చదువుకు దూరంగా ఉన్న వర్గాలు ఉన్నాయో ఆ వర్గాలందరినీ చదువుకోవడానికి ప్రోత్సహించి ఆ దిశలో అప్పుడు పాఠశాలలు ఏర్పాటు చేసినటువంటి మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే.
ఇవాళ ప్రధానంగా ఒక స్త్రీ చదువుకున్నట్లయితే ఆ సమాజం ఖచ్చితంగా చైతన్యం చెందుతుంది. స్త్రీ యొక్క శక్తిని గుర్తించినటువంటి పూలే గారు బాలికల పాఠశాలను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చి తను ఆ పాఠశాల లోపల ఎవరు చదువు చెప్పడానికి ఆ స్త్రీలు అప్పుడు ముందుకు రానటువంటి పరిస్థితులలో తన భార్యకే చదువు చెప్పి తన భార్యను పొద్దంతా రాత్రంతా చదువు చెప్పి పొద్దంతా పాఠశాలల్లో ఒక ఉపాధ్యాయురాలుగా నియమించినటువంటి చరిత్ర ఇవాళ మనం చూస్తున్నాము. కాబట్టి సావిత్రిబాయి పూలే తన భర్త యొక్క అడుగుజాడల్లో నడుస్తూ స్త్రీలకు బాలికలకు విద్య నేర్పడానికి ప్రతిరోజు పాఠశాలకు వెళ్ళే క్రమంలో అనేక కష్టాలను ఎదుర్కోవడం జరిగింది. అప్పుడున్నటువంటి మనువాదులు, అప్పుడున్నటువంటి బ్రాహ్మణవాదులు, అప్పుడున్నటువంటి ఛాందసవాదులు స్త్రీ చదువుకుంటే ఆ ఇంటికి అరిష్టము, దేశానికి అరిష్టము, సమాజానికి అరిష్టం అని చెప్పి స్త్రీలను చదువుకోవడానికి భయపెట్టేటువంటి పరిస్థితులలో సావిత్రిబాయి బడికి పోతా అంటే ఆమె మీద బురద జల్లడం, రాళ్ళు వేయడం, బూతు మాటలు తిట్టినప్పుడు కూడా తను ఏదైతే నిర్ణయం తీసుకున్నదో, ఏదైతే దీక్ష తీసుకున్నదో తన భర్త యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఎన్నో కష్టాలను ఎదుర్కొని బడికి పోయిన తర్వాత ఈ బురద బట్టలను ఇప్పేసి సంచిలో మరొక డ్రెస్ పెట్టుకొని స్కూల్లో పోయిన తర్వాత ఈ బురద బట్టలు పక్క పెట్టి మరొక డ్రెస్ ధరించి పిల్లలకు, విద్యార్థినులకు, బాలికలకు చదువు నేర్పి ఇవాళ తన యొక్క సంకల్పాన్ని నెరవేర్చడం మూలంగా ఈ రోజు స్త్రీ జాతి ఎంత చైతన్యమైంది. స్త్రీలు అన్ని రంగాల్లో ఇవాళ ముందు వరుసలో ఉన్నారు. ఈ దేశానికి ప్రధానమంత్రులుగా స్త్రీలు రాణించారు, రాష్ట్రాలలో ముఖ్యమంత్రులుగా ఉన్నారు, గవర్నర్లుగా ఉన్నారు, రాష్ట్రపతులుగా కూడా స్త్రీలు ఇవాళ మరి అన్ని శాఖల్లో అన్ని రంగాల్లో ఎదుగుతారంటే దానికి ప్రధాన కారణం సావిత్రిబాయి పూలే గారి యొక్క శ్రమ, తన యొక్క కష్టము. తను ఏదైతే కష్టపడి తన శ్రమను, తన జీవితాన్ని త్యాగం చేసిందో ఆ ఫలితమే ఇవాళ ప్రపంచము, భారతదేశం లోపల స్త్రీలందరూ అనుభవిస్తారు. కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము ఆ విషయాన్ని గమనించి సావిత్రిబాయి పూలేను గౌరవించి తన యొక్క జన్మదినాన్ని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరపడం అనేది మాత్రము చాలా హర్షదాయకము. మరొకసారి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, కాబట్టి స్త్రీలందరూ సమాజంలో ఉన్నటువంటి బడుగు బలైన వర్గాలు ఆ మహనీయుల యొక్క ఆశయాలను ముందు తీసుకుపోయినప్పుడే సమసమాజము నిర్మాణం అవుతుందని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్.